జీవీఎంసీ 65వ వార్డ్ ప్రియదర్శిని కాలనీ వద్ద 5 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు మేయర్ పీలా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో దీర్ఘకాలిక సమస్యలైన ఇళ్ల పట్టాల అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. తన పదవీ కాలంలో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. కూటమి నాయకులు నిత్యం ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకుని తన దృష్టికి తేవాలని సూచించారు. అనంతరం సుపరిపాలనలో తొలి అడుగు కరపత్రాలను ఆవిష్కరించారు. దీంట్లో కలిపండి సార్ అలా కొద్దిగా పైకి ఎట్టండి సార్. అనే కొద్ది ముందు రావాలి. ఒకసారి ఎమ్మెల్యే గారు 65వ వార్డులో డెవలప్మెంట్ విషయంలో సుమారుగా డ్రైనేజీలకి, వాటర్ సప్లై, రిటైన్ వాళ్ళు 4,85,65,000 సుమారుగా శాంక్షన్ చేసి ఈరోజు గాజువాక శాసనసభ్యులు పెద్దలు రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారి చేతుల మీదుగా, నగర మేయర్ పీలా శ్రీనివాస్ గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరిగింది. ఈరోజు ప్రియదర్శిని కాలనీ నుంచి వికాస్ నగర్ వరకు వెళ్ళిన గడ్డ ఎన్నో రోజుల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి విపరీతమైన మందులు ఆ గడ్డలో ఉండడం. ఈరోజు 65వ వార్డులో, గాజువాకలో ఉన్నటువంటి 65వ వార్డులో స్థానిక కార్పొరేటర్ సోదరులు మూర్తి గారి ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందండి. అలాగే మేయర్ కూడా రావడం జరిగింది. దీంట్లో భాగంగానే అభివృద్ధి కార్యక్రమాలు కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. సుమారు 4,85,65,000 రూపాయలతో ఇక్కడ గడ్డకి సంబంధించి ఆ రిటైనింగ్ వాల్స్, స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ అంటాం, అవి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుందండి. తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత సంక్షేమాన్ని, అభివృద్ధిని, మౌలిక వసతుల్ని